లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గెలుస్తున్నా, ఓకే, నేను గిఫ్ట్ ఇస్తా. మేడి సత్యం గట్టు బతుకు సర్పంచ్ గిఫ్ట్ గా ఇస్తా. రేపు గెలుస్తారు అనుకో, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎన్నో గెలిచినా కదా, అభివృద్ధి పనులు కావాలంటే, నిధులు కావాలంటే మరి రా కాంగ్రెస్ పార్టీలకు రా అంటే పోతావా? ఇప్పుడు గెలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలుస్తారు కదా పోయి? అన్నా పర్సు గుర్తు 5వ నంబరు కేసి నన్ను గెలిపియాలి. నువ్వు 5వ నంబరు పర్సు గుర్తు కొట్టేయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. ప్రస్తుతం మనం గంగాధర మండలం గట్టుపూత్కూరు గ్రామంలో ఉన్నాం. గట్టుపూత్కూరు గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి మల్కాపురం రాజేశం గారితో ఉన్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అక్క. చాలా రోజుల పాటు నేను తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని పేరు బట్టి పిలిచేటువంటి స్థాయిలో మీరు ఉన్నారు. కాకపోతే చాలా రోజులుగా ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు పోటీ చేయలేదు. ఈసారి ఎందుకు పోటీ చేస్తున్నారు సర్పంచ్ గా? సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నేను గతంలో తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించిన ఎన్ రామారావు గారి తర్వాత పార్టీ స్థాపించిన 85 నుంచి వెళ్ళి పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ జెండా భూదాన వేసుకొని నేను పనిచేసిన. అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షునిగా, అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా గంగారం మండల్ పార్టీ ప్రెసిడెంట్ గా తెలుగుదేశం పార్టీ అప్పుడున్న మేడిపల్లి సత్యం గారు అతని కృషితోటి నాకు ఏకపక్షంగా సహకరించిన మేడిపల్లి సత్యం గారికి కూడా ధన్యవాదాలు. ఈ రోజు నాకు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పేరు వచ్చిందంటే అది స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారానే నాకు పేరు వచ్చింది. నాకు 8 సంవత్సరాలుగా అతని వెన్నంటే ఉన్నా. అతను నాకు అప్పుడు మిత్రునిగా పనిచేసిండు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు అతనిగా గెలిచిండు కాబట్టి అతని సహకారం నాకు ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు నా పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు సహకారం ఉంది. ఇప్పటికి కూడా ఇదే విధంగా ప్రజలు ఆశ్రయించడానికి గెలిపిస్తే కూడా అతని ఆశయాల మేరకే నీకు పనిచేస్తా, పార్టీల గురించి సమస్య కాదు, గ్రామ అభివృద్ధికే నీకు పనిచేస్తా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. గతంలో చేసిన సేవ, గ్రామంలో పార్టీలో ఉండి చేసిన సేవ వల్ల ఈ రోజు ప్రజలు నా వెన్నంటి ఉండి నన్ను గెలిపించడానికి కూడా వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. 40 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన, గంగర మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గా కూడా నాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా నాకు ప్రభావం ఉంది. అయినా కానీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్ చుట్ల ఈ ప్రభుత్వం 3 పిల్లల నిబంధన ఎత్తి చుట్ల గతంలో ప్రతి ఒక్కరికి సహకారం చేసిన పెద్ద పెద్ద నాయకులకు కానీ, ఊళ్ళో గ్రామంలో ఉన్న లీడర్లకు కానీ పనిచేసిన, అదే పార్టీ నుండి వాళ్ళకి సహకరించిన. కాకపోతే ఇప్పుడున్న స్థానిక ఎలక్షన్ లో 3 పిల్లల నిబంధన ఓట్ల నేను నా భార్య గట్టుపూత్కూరు గ్రామం మహిళా రిజర్వేషన్ అయింది. దానికి అనుగుణంగానే నా భార్య మా మిస్సెస్ అయిన మల్కాపురం రాజేశ్వరి గారిని నేను నిలబెట్టడం జరిగింది. దానికి గ్రామంలో అభివృద్ధి పని అంటూ నా వారి సహకారంతో, పాలకవర్గం సహకారంతో, గ్రామ పెద్దలు మళ్ళా యువకులు కూడా వారి సహకారంతో నేను గ్రామ అభివృద్ధికి తోడ్పడతా. మేడిపల్లి సత్యం గారితో మీకు మంచి సాన్నిహిత్యం ఉంది. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మిమ్మల్ని పిలవలేదా? రమ్మని పిలిచండి, పదే స్థానికంగా నన్ను పిలిచిండు. అన్నగారు మీరు రండి, మీకు న్యాయం చేస్తా అని చెప్పాను. కాకపోతే విషయం ఏంటంటే నాకు ఒక అవకాశం అనేది తెలుగుదేశం పార్టీ ఉంటది. స్థానిక ఎమ్మెల్యే గారు రమ్మన్నాడు, 2-3 సార్లు చెప్పిండు. ఇప్పుడు ఒకవేళ మీరు సర్పంచ్ గా గెలుస్తా ఒకవేళ పోటీ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిరా? నేను చెప్పాడన్నా, స్థానిక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన, కానీ కాకపోతే ఆయన కేడీసీసీ డిసిసి రేస్ లో ఉన్నాడు కాబట్టి బిజీ ఉండు. ఆయన కాంటెస్ట్ అయితే కొంచెం
సపోర్ట్ చేస్తున్నామా లేదా? నాకు సపోర్ట్ చేస్తున్నది 100 విధాల. నాకు నా పార్టీ తప్ప కాకుండా వ్యక్తిగతంగా నాకు గ్రామానికి అభివృద్ధి ఖచ్చితంగా తోడ్పడుతున్నాను. ఒకవేళ రేపు గెలుస్తారు అనుకో, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎట్లా గెలిచినావు కదా, అభివృద్ధి పనులు కావాలంటే నిధులు కావాలంటే మరి రా కాంగ్రెస్ పార్టీలకు రా అంటే పోతావా అన్న? గ్రామ ప్రజల గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ ప్రజల తీర్మానం కోసం, తీర్మానం ప్రకారం, గ్రామ పెద్ద తీర్మానం ప్రకారం ఖచ్చితంగా ఆయన నాకు హామీ ఇస్తాడు. నేను పార్టీలు ఉన్నా, పార్టీ మారకున్నా, ఏది ఉన్నా కానీ నాకు సహకారం చేస్తాడు. ఇప్పుడు గ్రామంలో ప్రజలు కూడా 40 సంవత్సరాలు వాళ్ళ సేవ చేసుకుంటూ, ఆర్థిక సహాయం చేసుకుంటూ, పెళ్లిలకు కానీ ఒకవేళ చనిపోయినా కానీ వారికి ఆర్థిక సహాయం చేసుకుంటూ నేను గ్రామంలో ఉన్నా. మీరు ఎవరు గ్రామంలో చనిపోయినా వాళ్ళ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం లేకపోతే బియ్యం పంపించడం అనేది చేస్తుంటారని చెప్పి చాలా మంది ఇక్కడ మేము అడుగుతా చెప్తున్నారు అన్న. నిజమేనది? నిజమన్నా. ఇక్కడ కాదు, మండల లెవెల్లో కూడా ఆర్థిక సహాయాలు కూడా చేస్తున్నా అన్న. మండల లెవెల్లో కూడా చేస్తున్నా, గ్రామంలో కూడా చేస్తున్నా. నేను ఆపదకు సంపదకు అందరికీ అందుబాటులో ఉంటున్నా. దానికి ప్రజలు కూడా నాకు అనుకూలంగా, యువకులు కానీ గ్రామ పెద్దలు కూడా నాకు ఖచ్చితంగా సహకరిస్తారు. నా మంచితనం నాకు పనిచేస్తుందని చెప్పాలనుకుంటున్నా. నేను పొద్దున లేస్తేనే ఊళ్ళో ఉండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కూడా కృషి చేస్తా. రైతులకు కూడా కానీ రైతులకు కూడా అందుబాటులో ఉంటా. చిన్న చిన్న సమస్య ఉన్నా కానీ బాధతోటి నేను షేర్ చేసుకుంటా. ఒక ఇంటికి పుట్టింపుకుడిగా ఒక వారి ఇంటి ఆపదలో ఉండి నేను ప్రజా సేవకే వచ్చిన తప్ప 40 సంవత్సరాలు కానీ ఏ రోజు కూడా నేను వార్డు మెంబర్ కానీ పోటీ చేయలే. అదే విధంగా గట్టుపోతుకు గ్రామంలో సాయి తేజ యువ సంఘం అధ్యక్షునిగా ఇప్పటికి కూడా ఏకపక్షంగా నాకు యువకులు కూడా ఏకపక్షంగా 20 సంవత్సరాలు పైసలు ఇచ్చిరా లేకపోతే అభిమానంతో వచ్చిరా? అభిమానం కొద్ది వచ్చిన వారు తప్ప కానీ పైసలు కాదు. అభిమానం కొద్ది వచ్చిన వారిలంతా. గతంలో నేను ఇక్కడ 20 సంవత్సరాలుగా సాయి తేజ యువ సంఘం అధ్యక్షునిగా ఇప్పటికి నేనే ఉన్నా. 50 సంవత్సరాల వయసు ఉన్నా కానీ యువకులందరూ ఏకపక్షంగా ఉండకుండా నన్నే ఏకపక్షంగా వాళ్ళు ఉంచుకొని నన్ను ఇప్పుడు కార్యక్రమాలు పాల్గొనడానికి నాకు ఒక యువకులు అంటే సహకరిస్తారు. అదే విధంగా నేను 40 సంవత్సరాలు మండల పార్టీ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన. అదే విధంగా స్థానిక గంగాధర మండల ప్రధాన కార్యదర్శిగా, గౌడ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. అదే విధంగా ఇప్పుడు గట్టుపోతుకూరు గ్రామంలో గౌడ సంఘం అధ్యక్షుడిగా 2 సంవత్సరాలుగా గట్టుపోతుకూరు గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు కావడం సేవలు అందిస్తున్నా. ఇప్పుడు మరి మీరు గెలిస్తే ఈ యొక్క గట్టుపోతుకూరికి ఏం చేద్దాం అనుకుంటారు? నా ఫస్ట్ ఆఫర్ ఒకటి, ఈ ఊరికి పెద్ద దేవుడైన రామాలయానికి ఒక ఫంక్షన్ హాల్ కట్టించి గతంలో ఉన్న నాయకులు అనుకొని దాన్ని పోస్ట్పోన్ చేయడం అయింది. దాన్ని ఖచ్చితంగా ఫంక్షన్ హాల్ కట్టిస్తే ఇది విలేజ్ కనుక 3,200 నుంచి ఇప్పుడు 2,450 ఓటరు 2,600 వరకు ఉంటుందన్న. ఇది పెద్ద విలేజ్, మేజర్ విలేజ్ కాబట్టి ఒకటి కళ్యాణ మండపం కావాలి. అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ ఒకటి, మరియు ఇదొకటి గ్రామానికి సిసి కెమెరాలు అన్న ముఖ్యం. గ్రామానికి సిసి కెమెరాలు ముఖ్యం, దానికి తోడ్పడతా. అదే సందర్భంలో ఇప్పుడు ఉన్న ఏవైతే గల్లీలో ఉన్న సిసి రోడ్లు కానీ, మోర్లు కానీ, మరియు ఇతర పనులు, తాగునీటి సమస్య కూడా ఎక్కువనే ఉంది అన్న. వాటర్స్ ఉన్నాయి, పోర్సెస్ ఏమైతుందంటే కొన్ని పైప్ లైన్ రోడ్ చేయబట్టి కొంత మాకు వీళ్ళ ప్రజలు కూడా ఇబ్బంది అవుతుంది. అప్పుడు డామ్ రోడ్ వేసినప్పుడు పైపులు వలిగిపోయినాయి గతంలో. అప్పుడు ఎందుకంటే 2 సంవత్సరాలు ఎలక్షన్ రాలేదు కాబట్టి దానికి ఫంక్షన్ ఆగిపోయింది. గ్రామ పంచాయతీ కూడా చేయలేదు. ఇప్పుడు బీసీ కాలనీ కానీ, అటు శ్రీరామ్ నగర్ కాలనీ వాళ్ళ కుటుంబం కట్టు కూడా కొన్ని తాగునీటి సమస్య ఉంది. దాని సమస్యని తోడ్పడతా, ప్రజల్లో ఉంటా, ప్రజలకు అండగా ఉండి చేస్తానని నమ్మకం కొద్దీ ఈ రోజు వాళ్ళు నాకు ఎమ్మడుండి నాకు అనుకూలంగా నా భుజం తట్టి యువకులు కానీ మహిళలు కనబడతారు. మరి యువకులు ఉన్నారు, యువకులు వీళ్ళందరూ ముందు ఉన్నారు. యువకులు ఇంకా అక్కడ బయట ఉన్నారు, అక్కడ నా కోసం వెయిట్ చేస్తారు. మీరు వచ్చిన సందర్భంగా వాళ్ళు నాకు టైం ఇచ్చారు. మీకు ఇక్కడ ఈ గ్రామంలో మేము తెలుసుకున్నాము, ఇప్పటికీ ఒక శ్మశాన వాటికకు సంబంధించి ఒక అంతిమ యాత్రకు సంబంధించిన వాహనం ఉంటది కదా, అది లేదు అని చెప్పి చెప్తున్నారు. నిజమే? అది లేదన్నా, లేదు. గత పాలకులు చేసింది కాబట్టి నేను ఇదివరకు అయితే వార్డు మెంబర్ కాదు, ప్రతి ఒక్క నాయకుడికి పనిచేసిన అన్న.
40 సంవత్సరాలకు ఒక వ్యక్తికి 30 సంవత్సరాలు ఒక వ్యక్తి సేవ చేసిన నేను సేవ చేసిన ఈ రోజు నాకు వెన్ను తట్టి బుధమంటి ఉండే నాయకుడు లేడు. నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది, యువకుల దీవెన ఉంది, గ్రామ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. దాంతో ఖచ్చితంగా అధిక మెజార్టీతో గెలుస్తానని గెలిపించుకుంటారు. నాకు అండగా ప్రజలు గట్టుబోతుకున్న ప్రజలు అధిక మెజార్టీతో నాకు గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఇంత పోటీ చేస్తున్న వ్యక్తులు మీ పైన గతంలో ప్రజాప్రతినిధులు ఉన్నోళ్ళే కదా అన్న, వాళ్ళ మీద గెలుస్తారా? వాళ్ళ దగ్గర పైసలు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు. డబ్బుకు బానిస అయితే మంచితనం నాకు పనిచేస్తానని ఆశిస్తాను. నాకు మంచితనమే నాకు ఆయుపట్టు. ప్రజలే నాకు ఆ ప్రజల ఆశీర్వాదం. పైసలు మంచిది అన్న, నాకు పైసలు మంచిది, నాకు గెలుపు ఖాయం. మేము దండం పెట్టుకొని గదపట్టుకొని వాళ్ళు నా చేసిన పని గుర్తించి వాళ్ళు యువకులు గాని ఊళ్ళో ప్రజలు కానీ గుర్తించారు. గుర్తించి ఈ రోజు ఇంతమంది నాకు ఎన్ను తట్టు ఉందంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా కూడా అక్కడ మహిళలు దాదాపు 200-300 మంది నా ఎదుర్కొంది అక్కడ ఫోన్ చేస్తున్నారు. మీరు వచ్చారు కాబట్టి మీకు టైం కేటాయించింది. ఎందుకంటే మీ మీడియా మిత్రులు నాకు ఏది ఉన్నా కానీ చూసుకునే మా బాబు వాళ్ళే మీరు. ఇప్పుడు గంగాధర మండలంలో కానీ చెప్పండి కాన్స్టిట్యూషన్ లో కానీ మల్కాపూర్ రాసామంటే నాకు మీడియా ప్రతినిధులు నాకు అనుకూలంగా తోపుడు లాంటి వాళ్ళు చేపట్టి కూడా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మాకు ఒకటి మొన్న 20 లక్షలు పెట్టి ఒకటి ఏది పంట దవాఖాన ఓపెన్ చేసిండు. ఇక్కడ మా వద్దనే ఓపెన్ చేసిండు. అది కూడా మాకు అందుబాటులో ఉంటుంది. ఇతర కార్యక్రమాలు ఏమున్నా కానీ వారి దృష్టి తీసుకపోతా వారితోటి నేను 10 సంవత్సరాలు భుజం తట్టి ఏంటంటే ఉన్నా నన్ను కాదన్నాడు. ఇది ఈ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో నన్ను కాదని నాకు నమ్మకం ఉందన్న. వాడు చేయబట్టి ఈ రోజు కాన్స్టిట్యూషన్ నాకు పేరు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, మీ యొక్క గట్టుబూత్కూర్ గ్రామ ప్రజలకు ఈ యొక్క ఎన్నికల సందర్భంగా మీరు ఏమైనా ఏం చెప్పదలుచుకుంటున్నారు ఫైనల్ గా? నాకు చెప్తున్నా అంటే ఏమైనా అభ్యర్థన, మీ యొక్క సింబల్? నా సింబల్ పర్సు గుర్తు, లేడీ పర్సు. ఈ పర్సు అందుకే లేడీస్ బాగున్నట్టున్నారు. ఇంకా ఉన్నారన్న, ఇంకా 200 మంది ఉన్నారు అక్కడ, 200-300 మంది ఉన్నారు. మిమ్మల్ని గదికక్క రమ్మని చెప్పాను, అక్కడికి రమ్మని చెప్పిన అక్కడికి వస్తే వాళ్ళు కూడా చూస్తారు. గెలుస్తారా? కంపల్సరీ ఖచ్చితంగా అధిక మెజార్టీ తోటి నమ్మకం ఉన్నది. 40 సంవత్సరాల సేవ, ప్రతి ఒక్కరికి 100 రూపాయల కార్డు తోటి 5 లక్షల ఇన్సూరెన్స్ తోటి అన్న 300 మంది గట్టుబుత్తుకోరు, దాదాపు 400 మంది చేపించిన ఇది ఇన్సూరెన్స్ తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ అన్న కేసీఆర్ సభ్యత్వం 100 రూపాయలు కడితే 2 సంవత్సరాల దాకా ఏ ఆపద ఉన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఉంది. అదే విధంగా అప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక సభ్యుడికి ఇంట్లో కుటుంబానికి లగ్గమైతే పట్టు వస్త్రాలు కూడా నేను సమర్పించడం జరిగింది పార్టీ ద్వారా. నా ద్వారా కూడా ప్రతి విలేజ్ లో కూడా నేను మెంబర్షిప్ చేయించిన మండలంలో. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల క్యాండిడేట్ లేకపోవడం వల్ల నేను వెనుకబడిపోయినా. దానికోసం ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం కూడా, జీవో తీసేసింది. ఈ జీవో చేసిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 40 సంవత్సరాల సేవకు దాదాపు ఇక్కడ 3 పిల్లలు ఉన్న నిబంధన ఎత్తివేసినందుకు దాదాపు ఒక 15 మంది తెలివికి వచ్చారు అన్న. నాయకులు లాంటి వాళ్ళు, వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ వాళ్ళు తెలివికి వచ్చారు. ఈ రోజు వార్డు మెంబర్ నిలబడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వాళ్ళు కృతజ్ఞత చెబుతారు. పార్టీ తరఫున కూడా మాకు సహకారం అందిందండి. సరే, ఇప్పుడు గెలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలుస్తారు కదా పోయి? అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు గారికి ఆప్షన్ నాకు ఇస్తాడు, నేను కలుస్తా. వాళ్ళ విచారణ మేరకు నేను ఏం చేయాలో చేస్తా. కాకపోతే స్థానిక ఎమ్మెల్యే నాకు అనుకూలంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తాడా లేకపోతే మీకు మద్దతు ఇస్తున్నాడా? ఇక్కడ ఎవడు ఎమ్మెల్యే గారు? నా పార్టీ మద్దతు తీసుకుంటది. నాకు ఇండిపెండెంట్ కాబట్టి మీరు గెలవాలని లోపల కోరుకుంటాడా? ఖచ్చితంగా ఉంటది. ఆయన ఆత్మలో ఖచ్చితంగా మల్కాపూర్ రాజశేఖర్ గౌడ్ అంటూ గెలవాలి. నా మిత్రుడు, అలాంటి నా భుజం తట్టి పనిచేసి పంచాయతీ పెడుతున్నారు మీరు. చెప్తున్నా పదే నేను ఎమ్మెల్యే పీసీ ఏం చెప్తున్నా, నీకు గెలుస్తున్నా, నేను గిఫ్ట్ ఇస్తా. మేడిపా సత్యం గట్టుబుత్తుకు సర్పంచ్ గిఫ్ట్ గా ఇస్తా. కాకపోతే పార్టీ మారకుండా అతని మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్ గా ఇస్తా అని చెప్పి మొన్న ఏది 3 పిల్లల నిబంధన ఎత్తేసిన తర్వాత అతను పోయి కలవడం జరిగింది. కొంత ప్రభాకర్ గారి కలవడం జరిగింది. నేను చేస్తానా గ్రామాభివృద్ధికి అవినీతి లేకుండా, ప్రభుత్వం ఇచ్చే నిధులు అవినీతి లేకుండా ప్రతి రూపాయి లెక్క ప్రకారంగా నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈ సభాముఖంగా మీ మిత్రులకు తెలియజేస్తున్నాను. ఓకే, సో ఇది పరిస్థితి. గట్టుబూత్కూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మల్కాపురం రాజేశ్వరి గారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ గట్టుబూత్కూరు అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో అక్షయ్.